నమస్కారం అండి. ప్రణవి స్టోరీస్కి స్వాగతం. ఇవాళ మనం వినబోయే కథ మగువ స్థానం ఎక్కడ. ఈ కథను రచించిన వారు శ్రీలత కే. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళదామా? రమ్య లేమ్మా అంది అమ్మగారు. ఏంటమ్మా ఇంత పొద్దున్న నిద్ర లేపుతున్నావు? ఓహో, నేను లేవను పో అంది రమ్య. ఓసై లేగవే, నిన్ను చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారు. ఈరోజు నీకు నిశ్చితార్థం లేగు, త్వరగా, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అంటూ రమ్య వాళ్ళ అమ్మ మొదలుపెట్టింది. రమ్య వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. అమ్మాయికి త్వరగా పెళ్లి చేసి అత్తగారింటికి పంపి చక్కని జీవితాన్ని అందించాలని వాళ్లకు ఉన్నంతలో ఘనంగా వివాహం చేశారు. రమ్య చందు ముచ్చటైన జంట. చాలా అన్యోన్యంగా ఉండేవారు. అలకలు, ప్రేమలు, ముచ్చట్లు అన్నట్లు ఎంతో హాయిగా సాగుతుంది వాళ్ళ సంసారం. రమ్య వాళ్ళ తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉన్నారు. కూతురికి మంచి వివాహం చేశామని ఇలా సంవత్సరం గడవనే గడిచింది. గారాల రమ్య మరో గారాల పాపకి జన్మనిచ్చే శుభవార్తతో ఇరు కుటుంబాలు ఆనందంలో మునిగిపోయారు. రమ్యకి నెలలు నిండుతున్న కొద్దీ ఎన్నో ఆశలు, ఎంతో సంతోషం. 9వ నెల వచ్చింది. అంతా బాగానే ఉంది. ఇంకో 10 రోజుల్లో డెలివరీ అవుతుంది అనగా ఒకరోజు ఉన్నట్టుండి రమ్యకు విపరీతమైన కడుపు నొప్పి రావడంతో దగ్గరలోని హాస్పిటల్కు తీసుకుని వెళ్ళారు. రమ్యని పరీక్షించిన డాక్టరు పరిస్థితి చెయ్యి దాటుతోంది. కడుపులో పాపకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. త్వరగా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి చెప్పడంతో వెంటనే హైదరాబాద్లోని పెద్ద హాస్పిటల్కు తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆలస్యం అవడం చేతనో సరైన వైద్యం అందకపోవడం వల్లనో కడుపులో బిడ్డ చనిపోయిందని రమ్యకి అబార్షన్ చేశారు. ఎన్నో ఆశలతో ఉన్న రమ్య కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆ బాధని చూడలేక రమ్య తల్లిదండ్రులు తనని ఇంటికి తీసుకెళ్లి కొన్ని రోజులు ఆ బాధను దూరం చేయడానికి ప్రయత్నం చేశారు. అలా కొన్ని రోజులు గడిచాక చందు వచ్చి రమ్యని తీసుకుని వెళ్ళడం. కొంతకాలం గడిచాక రమ్య 2వసారి ప్రెగ్నెన్సీ పొంది పాపకి జన్మనిచ్చింది. అంతా బాగుంది అనుకుంటున్న సమయాన రమ్య మళ్ళీ ఆరోగ్యం పాలవడంతో హాస్పిటల్లో చేరింది. రమ్యను పరీక్షించిన డాక్టర్లు తట్టుకోలేని వార్తను చెప్పారు. రమ్య ప్రాణాంతక క్యాన్సర్తో పోరాడుతుంది, ఎక్కువ కాలం బతికే అవకాశం లేదని. ఆ వార్తను విన్న రమ్య తల్లిదండ్రులు అక్కడే కుప్పకూలిపోయారు. ఎలాగైనా మా కూతురిని మీరే కాపాడాలి అని డాక్టర్ను వేడుకున్నారు. అక్కడే హాస్పిటల్లో రమ్యతో పాటు ఉన్నవారు పాప జాగ్రత్తలు చూస్తూ చందు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాడు. రమ్య ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించింది. చివరి రోజులు అని చెప్పడంతో రమ్య అమ్మా నాన్న చందుకి విషయం చెప్పారు. ఇంటికి తీసుకెళ్తాం, ఇక రమ్య మనకు దక్కదు అని విలపించారు. కానీ చందు మాత్రం తనకు కుదరదని మీరే మీ ఇంటికి తీసుకెళ్ళండి చెప్పడంతో బరువైన హృదయంతో ఆమె తల్లిదండ్రులే ఆమెను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. రమ్య ఇంటికి వెళ్ళాక నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నేను మా ఇంటికి వెళ్ళేస్తాను. నా భర్త నా పాపను చూడాలి అంటుంది. నా దగ్గరికి తీసుకుని రమ్మని చెప్తుంది. ఆ సమయంలో రమ్యను చూసి ఆమె తల్లిదండ్రులు ఆమెకు నిజం చెప్పలేక మనస్సులో దాచుకోలేక నలిగిపోయారు. కూతురి బాధను చూడలేక అప్పుడు రమ్య వాళ్ళ నాన్న చందుకి ఫోన్ చేశాడు. పాపను తీసుకుని రమ్మని. వస్తున్నాడు అని చెప్తాడు. కానీ చందు రాలేదు. తన ప్రాణంగా భర్త పాపనే తన భవిష్యత్తుగా భావించిన వాళ్ళు రాకపోవడంతో ఎదురు చూసిన రమ్య చివరికి వాళ్ళని చూడకుండానే ప్రాణాలను విడిచింది. రమ్య చనిపోయింది అని తెలిసిన తర్వాత ఆమె భర్త, అత్తామామలు వస్తారు. చందు కనీసం ఒక చుక్క కన్నీరు కూడా రాల్చలేదు. అంతిమ సంస్కారాల్లో కూడా వెనుకడుగు వేశాడు. ఎంతో దుఃఖంతో చివరికి రమ్య తండ్రి అంతిమ సంస్కారం చేస్తాడు. చితి కాలిందో లేదో పాపని రమ్య వాళ్ళు అమ్మకి ఇచ్చి చందు వాళ్ళు తిరుగు ప్రయాణం అయ్యారు. అన్నీ మరచిన చందు రమ్య చనిపోయిన 2 నెలలకే చందు 2వ వివాహం చేసుకున్నాడు. రమ్య జీవితంలో ఎక్కడ మొదలైందో చివరికి అక్కడే ఆగిపోయింది.
మది మెట్టినింట్లో భర్త జీవితంలో ఆమె స్థానం ఎక్కడ? రమ్య లాంటి భార్యలు, తల్లులు ఎందరో ఈ సమాజంలో. కథ వాళ్ళందరికీ వాస్తవాన్ని ఒక కథగా ముందుకు రావాలి. ఇలా ఒక ఆడది చెల్లిగా, తల్లిగా, స్నేహితురాలిగా, భార్యగా, కూతురిగా తన చివరి శ్వాస వరకు తన వాళ్ళ కోసం బతుకుతుంది. జీవిత ప్రయాణంలో విశ్రాంతి లేకుండా పనిచేస్తుంది. కుటుంబం సంతోషం తన సంతోషం అని, వాళ్ళ గెలుపే తన గెలుపని భావిస్తుంది. మరి నేటి సమాజంలో ఆ మగువ స్థానం ఎక్కడ? ఆలోచించండి. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.